నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సెకండ్ ఫేజ్ లో 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డుల కోసం 71,071 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఉదయం చలి అధికంగా ఉండడంతో తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు 10 తర్వాత భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కొత్తగూడెం నియోజకవర్గంలోని విద్యానగర్ నా గ్రామం. ఈరోజు నా ఓటుని వేసి ఓటు అర్థం ప్రజలందరికీ ప్రయోజనం అనే ఒక స్లోగన్తో మేము ఓటు వేయటం జరిగింది. ప్రజలందరూ కూడా అందరూ శాంతియుతంగా ఓటింగ్ సరళి ఉంది. అందరూ కూడా స్థానిక సంస్థలు కాబట్టి సహజంగా కొద్దిగా అటు ఇటు ఆవేశాలు ఉన్నా సరే అన్నిటినీ మేమైతే సిపిఐగా మా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటిస్తూ చక్కగా ఓటు చేసుకుని వెళ్ళవలసిందిగా కోరాము. అందుకని మా కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి ఉద్రిక్తతలు కానీ లేకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు అందరూ కూడా 1 గంట వరకే సమయం ఉంది కాబట్టి ఆ 1 గంటలోపు వచ్చి అందరూ తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను నా కుటుంబ సభ్యులందరం కూడా మా అమ్మాయి అందరూ కూడా వచ్చి ఓటు వేయడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ల ఓటింగ్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఒలిగొండలో ఇప్పుడు చూస్తే 65% ఓటింగ్ ఆల్రెడీ క్రాస్ అయింది. 65% ఈ టైంకే క్రాస్ అయిందంటే అనుకుంటా బహుశా 90% అయితే పక్కా క్రాస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు యాదాద్రి ఎప్పుడైనా మెరుగ్గా ఉంటుంది ఓటింగ్ స్టేట్ మొత్తంలో కూడా. మొదటి విడత కూడా అట్లే ఉన్నట్టు. సో ఎనీవే చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వం చేసే ఏది సంక్షేమ పథకాలు అయితేంది, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది, రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు అయితేంది, మంత్రివర్యులంతా కూడా ఎవరికి వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా సన్నబియ్యము, ఇంద్రమిల్లు, రేషన్ కార్డు, మరి అంతకుముందు ఇచ్చిన రుణమాఫీ అయిపోయింది, 200 కరెంటు గ్రోజ్అవుట్ అయిపోయింది, బస్సు అయిపోయింది. సో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు చేసిన గ్లోబల్ సమ్మిట్ కూడా ఏ రాష్ట్రం కూడా బహుశా గ్లోబల్ సమ్మిట్ అనేది చేయరు. ఒక్క రాష్ట్రం అంటే జనరల్గా ఆ స్థాయికి మనం ఎదిగినామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి విజన్ అది. ఈ గ్లోబల్ సమ్మిట్లో 2047కు ఏదైతే $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ముందుకు పోతున్నాం. అంటే సంపద సృష్టించడం, ఉద్యోగాల కల్పన చేయడం, ప్రజలకు ఆ సంపద మళ్ళా ప్రజలకే పంచే కార్యక్రమం భాగంగా
కొద్దిగా ఇటు తిరిగితే బాగుంటుంది అంతే. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక పలు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయింది, ఇక కౌంటింగ్ ఫలితాల వెల్లడి ప్రక్రియ ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా రెండో విడత సంబంధించినటువంటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. మొత్తానికి అంటే కొన్ని ఏరియాలలో మాత్రము దీనికి సంబంధించి చిన్న ఘటనలు మినహా మాత్రం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఏ గ్రామాలలో కూడా మొత్తానికి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోంది. ఒక జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే పోలింగ్ గతంలో జరిగిన దానికంటే ఎక్కువ నమోదవుతా ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా జరగడం, కొన్ని ఆదిలాబాద్ సంబంధించినటువంటి దాంట్లో మావాల అనే గ్రామంలో మాత్రం గ్రామస్తులందరూ కూడా తమ యొక్క ఓట్లు గల్లంతయ్యాయని కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండో విడతకు సంబంధించినటువంటి దాంట్లో ఆదిలాబాద్ లో ఇలాంటి జరగగా నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య కూడా తోపులాట, తీవ్ర ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటివి అంటే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి దాంట్లో కూడా తిమ్మాజిపేట మండలం నేరల్లిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మర్రి జనార్దన్ రెడ్డి దీనికి సంబంధించి అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మెదక్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని జిల్లాలో తెలంగాణ సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మాత్రం మా 2 గంటల నుంచి ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రశాంతంగా ఇక్కడ చిన్న ఘటనల మీద ఎలక్షన్లు మాత్రం ముగిశాయి. మరికొద్ది సేపట్లలో రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.